श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्थविवसंभक्तो वागर्थ प्रतिपत्ते जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। आपदामपकर्तारं दातारं सरसंपुदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం 37 ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇవాళ క్రితం ఎపిసోడ్ 36 ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. అట్లే ఆకాశరాజు స్వామి రాకగా ఎదురు చూడసాగాం. సంతోషంతో నిండిన మనసుతో ధరణిదేవితో కలిసి కుమార్తె పద్మావతిని అలంకరింపజేసి సభలో మంత్రులతో నిలిచి ఉండెను. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వరాహస్వామి చెప్పాను. తర్వాత దేవాధిదేవుడైన స్వామి తనకు ఇష్టరులైన లక్ష్మిని పిలిచి వివాహం కొరకు ఇప్పుడు ఏం చేయవలనో చెప్పుము. ఓ రమా, నీ సక్కులను ఆజ్ఞాపించుము, నాకు ఇష్టమైన దాన్ని చేయము అనగా లక్ష్మి తన చెలికెత్తలను స్వామి అలంకారంలోకి ప్రేరేపించాను. వారు స్వామిని సర్వాలంకార భూషితునిగా చేసి ధృతి స్వామికి అద్దమును చూపగా స్వామి స్వయముగా ఓధపుండ్రములను దిద్దుకొనెను. తర్వాత లక్ష్మితో కలిసి గరుడునిపై ఎక్కాను. బ్రహ్మదేవతతో సేవించుతుండగా వశిష్ఠాది మునులతో కలిసి స్వామి నారాయణపురికి వెళ్ళాను. స్వామి దేవగణములతో విశ్వక్సేనుడు మొదలైన పార్షదులతో బకుళాది సభ్యులు రథములపై వెంటరాగా చక్కగా అలంకరింపబడిన ఆకాశపు రాజపురమును చేరుకొనెను. పద్మావతి పరిణయ ఘట్టం. స్వామి నగరమునకు చేరిన తరువాత వధువు పద్మావతి ఐరావతంపై ఎక్కి నగరములకు ప్రదక్షిణ చేసి గోపురము వద్దకు వచ్చి నిలిచాను. ఆకాశరాజు బంధువులతో వేచి ఉండగా స్వామి తన మెడలో ఉన్న మాలను తీసి చిరునవ్వుతో పద్మావతి మెడలో వేయగా పద్మావతి కూడా మల్లికలతో కూర్చుని మాలను స్వామి మెడలో వేసాను. ఈ విధముగా ఇరువురు 3 సార్లు చేసి తరువాత తమ వాహనాలపై నుండి దిగిరి పిమ్మట పీఠంపై ఒక్క క్షణము కూర్చుని శుభకరమైన గృహమునందు ప్రవేశించినవి. దేవగణములు కూడా ప్రవేశించినవి. బ్రహ్మవారి చేత మంగళసూత్రములు కట్టుట, అంకురార్పణ చేయుట మొదలైనవి చేయించాం. రాజహోమము ముగిసిన తర్వాత వ్రతాదేశమును పొంది ఇద్దరూ శయనించి 4వ దినమున అంతయు పూర్తి చేసి బ్రహ్మ ఆకాశరాజు వద్ద వీడ్కోలు తీసుకుని గడ్డునిపై విష్ణువును 2 దేవేరులను కూర్చుండబెట్టి బయలుదేరిను. శుకుడు మొదలైన మునిగణములు కూడా స్వామిని స్తుతింపగా సంతోషించే స్వామి మణిమండపమునందు ప్రవేశించాను. లక్ష్మీ పద్మావతులతో కలిసి సింహాసనం వద్దకు వెళ్ళాను. ఆకాశరాజు వధువులకు కానుకలు ఇచ్చుట. అప్పుడు ఆ ఆకాశరాజు ఇంద్రాదులతో కలిసి తన కుమార్తెకు విష్ణువుకు కానుకలను ఇచ్చట ప్రారంభించాను. అనేక ఫలములు, బంగారము, మణులు మొదలైనవి ధనధాన్యాదులను సమర్పించి స్వామి ఎదుట నిలచాను. 2 దేవేరులతో కూడిన శ్రీనివాసుడు ఇదంతయు చూచి సంతోషించి తన మామగారిని నీకు ఏదైనా వరము కావాలన్నా కోరుకొనుమనెను. అప్పుడు ఆకాశరాజు, ఓ దేవా, నీ పాదపద్మములైందే నా మనసు ఎల్లప్పుడూ ఎటువంటి చాంచల్యము లేక లగ్నమే ఉన్నట్లు వరమేము, నాకు నీ యందు నిశ్చలమైన భక్తి కలుగుగాక అని కోరాను. స్వామి పలికెను, ఓ రాజేంద్ర, నీవేదైతే అడిగితువో అది అంతయు కాగలదని వరమిచ్చి యథోచితముగా సమ్మానించాను. వివాహమునకు వచ్చిన బ్రహ్మాదులు దేవతలు అందరూ తగిన విధముగా సత్కరింపబడి స్వామి ఇట్టు సత్కరించి వారి ఇళ్లకు వెళ్ళుటకు అనుమతినిచ్చాను. వారందరూ వెళ్ళిన తరువాత లక్ష్మీ పద్మావతులతో కలిసి స్వామి పుష్కరిణీ తీరమందు పూర్వం వలె సంచరించుతూ కుమారస్వామిచే దివ్య ఆలయమందు అర్చింపబడుతూ ఉండెను. వసువును బోయవాన్ వృత్తాంతం, పద్మసరస్సు మహాత్మ్యము. భూదేవి పలికెను, ఓ భూధర, కలియుగమునందు నీవెవరికి కనిపించదవు? దివ్యాకృతి గల శ్రీనివాసుని ఎవరు చూచెదరు? ఈ విషయములను వినవలయునని నాకు కుతూహలం కలదు, కనుక చెప్పుము. వరాహస్వామి ఇప్పుడు చెప్పాను, ఓ దేవి, భవిష్యత్తులో జరగబోదాన్ని చెప్పేదను వినుము. ఈ పవిత్రమైన కొండపై వసువును పోయేవాడు ఉండును.
అతడు పురుషోత్తముని భక్తుడు. అతడి భార్య చిత్రావతి వీరుడు అని పేరు గల పుత్రుడి కనెను. ఒకనాడు వీరునితో చామలను రక్షింపమని చెప్పి చిత్రావతి వస్తువులు తేనెపట్టులను వెదుకటకై అడవికి వెళ్ళిరి. వీరుడు చామలను తీసి నిప్పుల్లో వేసి వాటిని పిండి చేసి చెట్టు కింద ఉన్న శ్రీనివాసుకి నైవేద్యం పెట్టి తర్వాత తాను తినను. ఇంతలో వీరుని తల్లిదండ్రులు వచ్చి చామలు లేకపోవడంతో వచ్చి కోపంతో కొడుకుని బెదిరించి విషయం తెలుసుకుని కుమారుని చంపుడుకు కత్తినెత్తిను. అంతే. వృక్షమునందున్న విష్ణువు ఆ కత్తిని పట్టుకుని వసువు ఆ కత్తిని పట్టుకున్న విష్ణువు తోచి కత్తిని వదిలి నమస్కరించింది. ఓ దేవదేవా, ఈ పని ఎలా చేసేది అని అడగగా, నీ కుమారునికి నా యందు మిక్కిలి భక్తి కలదు. అతడు నీకంటే ఇష్టడు కనుక ప్రత్యక్షమైతే ఈ స్వామి పుష్కరిణీ తీరమందు అంతటా నేను ఉండగలనని చెప్పగా వసువు చాలా సంతోషమును పొందాను. రంగదాసు శ్రీనివాసుని సేవించకు శేషాచలంలో కోరిడుట. ఆ సమయం నందే పాండ్యదేశం నుండి శూద్రుడు విష్ణుభక్తి గలవాడు రంగదాసు నారాయణపురిని చేరి వరాహస్వామికి నమస్కరించి వెంకటాద్రిపై నివాసమున్న శ్రీనివాసుని గూర్చి విని స్వామిని చూచుటకు బయలుదేరాను. సువర్ణముఖి పద్మసరోవరములలో స్నానం చేసి బలరామునితో కూడి ఉన్న కృష్ణునికి నమస్కరించి తర్వాత మెల్లగా శేషాద్రిని చేరి ఒక సెలయేటి సమీపమున కపిలుని చే పూజింపబడిన శివుని, దానికి ముందు చక్రతీర్థమును పాపనాశతీర్థమును చూచాను. దానిలో స్నానం చేసి మెల్లమెల్లగా వెంకటాద్రిని చేరిను. దారిలో వైఖానసుని కలిసిను. రంగదాస్ కొండపైకి ఎక్కి స్వామి పుష్కరిని చేరి భక్తి కలిగిన వాడై అతడు స్నానం చేశాను. రంగదాసు స్వామిని చూశాను. శ్రీనివాసుని చూచి రంగదాసు ఆశ్చర్యపడి స్వామికి ఆరామము నిర్మించదలచి వైఖానసునిచే నైవేద్యమును ప్రతిదినము చేయించాను. చుట్టూ ఉన్న అడవిని మెల్లమెల్లగా నరికి పక్కన ఉన్న చెట్లను పడగొట్టాను. స్వామి ఆజ్ఞాపించగా ఆ చెట్టు ఉన్న చింత చెట్టును, లక్ష్మీదేవికి ఇష్టమైన సంపెంగ చెట్టును మాత్రం కొట్టివేయలేదు. చుట్టూ ఒక గోడను కట్టి తులసి మొదలగు మొక్కలను పెంచి ఆ తోటలోనే పూసిన పూలను పలు విధములుగా మాలలు తయారు చేసి స్వామికి పూజలు చేయడానికి ఇచ్చాను. ఆ మాలను తీసుకుని శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్న శ్రీనివాసుని తలపై భుజములపై అలంకరించాను. ఈ విధంగా స్వామికి రంగదాసు కైంకర్యం చేస్తుండగా 7 సంవత్సరములు గడిచిపోయాను. ఒకనాడు రంగదాసు పుష్పములు కోయుచుండను. అంతలో ఒక గంధర్వరాజు అతడికి వచ్చి ఆ సరస్సులో తనతో వచ్చిన కన్యలతో స్నానం చేయని ఆరంభించను. క్రీడలు చూస్తూ రంగదాసు మాలలు కట్టడం మర్చిపోయాను. ఇంద్రియ నిగ్రహంలో కలవాడైనప్పటికీ ప్రేతస్కలనం పొందాను. ఆ గంధర్వుడు తన స్త్రీలతో వెళ్ళిపోగానే రంగదాసు తిరిగి స్పృహలోకి వచ్చాను. తన స్థితికి తానే సిగ్గుపడి కట్టిన మాలను విడిచి సరస్సులో స్నానం చేసి తిరిగి పువ్వును కోసి మెల్లగా దేవాలయానికి వెళ్ళాను. పూజ వేళ దాటిపోయిన తర్వాత వచ్చిన రంగదాసును వైఖానసును ఆలస్యంలో కారణమేమి అని ప్రశ్నించాను. వరాహస్వామి చెప్పాను. రంగదాసు సిగ్గుపడి ఏమీ చెప్పలేకపోయాను. ఆ విధంగా లంజితుడైన రంగదాసుతో స్వామి ఇట్లను, ఓ రంగదాస, నీవేళ సిగ్గుపడుతుంటివి? నిన్ను మోహితునిగా చేసింది నేనే. నీవు నిజంగా జితేంద్రియుడు కనుక ధైర్యం వహించు. నీవు కూడా గంధర్వరాజు వలె ఈ భూమిపై ఒక గొప్ప రాజు కాగలవు. నా యందు ఎల్లప్పుడూ భక్తి కలిగి గొప్ప భోగమును అనుభవింపగలవు. నా ఆలయమునకు ప్రాకారమును విమానమును కట్టింపగలవు. అప్పుడు నేను మిక్కిలి ప్రీతిని పొంది నీకు ముక్తిని ప్రసాదించను. నీవు ఈ శరీరమును వదిలిపెట్టు వరకు ఇతట్నే నా సేవ చేయను. నా భక్తులైన వారికి వారి కోరికలు తీర్చి ముక్తిని ప్రసాదించదను అని పలికి ఊరకుండాను. అది విని రంగదాసు తోటను ఉత్తమమైనదిగా తీర్చిదిద్దాను. తొండమానుడను రాజు వృత్తాంతము. నూటి కంటే ఎక్కువ సంవత్సరములు స్వామిని సేవించి రంగదాసు స్వర్గంలోకి వెళ్ళాను. పిమ్మట చంద్రవంశంలో తొండమానుడు పేరుతో జన్మించాను. అతడు 5వ ఏటనే ఎవరి ప్రేరణ లేక విష్ణుభక్తులయ్యాను. అతడు పాండ్యరాజ కుమార్తె పద్మను పరిణయమాడాను. తరువాత ఆ తొండమానుని 100 మంది కన్యలు వేరు దేశముల వారు స్వయంగా వరించిరి. నారాయణపురమున నివసించుతూ సకల భోగములను అనుభవించను. ఒకనాడు తండ్రి అనుజ్ఞ తీసుకుని వేటకు బయలుదేరాను.
వేటకి అతను వెంకటాద్రిని సమీపించాను. పరివారంతో కలిసి ఒక గజరాజును చూసి మిక్కిలి ఆశ్చర్యపడను. దాన్ని పట్టుకుంటూ సువర్ణముఖి నదిని దాటి బ్రహ్మర్షి ఉత్తముడైన శుకుని చూచి నమస్కరించి అనుజ్ఞ తీసుకుని మరొక అడవికి వెళుతూ పుట్ల ఆకారంలో ఉన్న రేణుకాదేవిని చూచాను. ఆ దేవికి నమస్కరించి తొండమారుడు ఎడమ దిక్కుకు బయలుదేరాం. తొండమారుడు 500 కల ఒక చిలకను చూచి దాన్ని పట్టుకున్నట్టుకు వెంబడించాను. ఆ చిలక శ్రీనివాస అని పలుకుతూ కొండవైపు ఎగిరిపోయాను. చిలుకను వెతుకుతూ చామలు ఉన్న పొలం వద్దకు వచ్చాను. ఆ చిలుక కనిపించక అక్కడ ఉన్న కాపలావాడిని చూచాను. అతడు రాజును చూసి సత్వరమే లేచి నిలబడి వినయంతో నమస్కరించగా తొండమానుడు కూడా నమస్కరించి 500 చిలక ఇటు వచ్చినది నువ్వు చూచితివా? అదే శ్రీనివాస అని పలుకుతూ ఎటు వెళ్ళినది? కాపలావాడు అనేచరుడు రాజేంద్ర, ఆ చిలుక శ్రీనివాసుకి మిక్కిలి ఇష్టమైనది. శ్రీదేవి భూదేవులచే పెంచబడుతూ అది ఎప్పుడు స్వామి పక్కన ఉండును. స్వామి సన్నిధిలో స్వామి పుష్కరిణి సమీపంలో సంచరించు ఆ చిలుకను పట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఉత్తమమైన ఈ కొండ కొమ్ముపై స్వేచ్ఛగా తిరుగుతూ సాయంకాలమునకు స్వామిని చేరి అతడు నివసించును. ఆ స్వామిని సేవించడానికి నేను ఇప్పుడు అతడికి వెళుతున్నాను. నీవు ఈ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకును. నా పుత్రితో కలిసి వచ్చినట్లు నీవు ఇతర విహరింపు అనగా విని రాజు అతనితో ఆ జనార్దను చూచుటకు నేను కూడా నీతో వచ్చేదను. వెంకటాద్రిపై నివసించు ఆ దేవదేవుని నాకు చూపు. ఆ వనచరులు తేనెతో కలిపిన చామలను మామిడాకు దొన్నెలలో ఉంచుకుని రాజుతో కలిసి స్వామిని చూచుటకు వెళ్ళాను. వారు రాళ్లతో నిండిన దారిపై నడిచి శుభకరమైన స్వామి పుష్కరిణికి చేరిరి. అతడు స్నానం చేసి ఆ వనచరుడు రాజుతో కలిసి స్వామిని సమీపించి మహాత్ముడైన ఆ రాజుకు దేవదేవుని చూపాను. స్వామి పుష్కరిణి తీరమునందు శ్రీవృక్షము క్రింద ఉండాను. కొద్దిగా నవ్వుతున్న ముఖము కలిగి దివ్యములైన వస్త్రాభరణంతో ప్రకాశించున్న స్వామిని చూచాను. 2 ప్రక్కల రూపవతులైన శ్రీదేవి భూదేవులను కలిగి 3 సంధ్యలందు కుమారస్వామిచే ఆరాధించబడుతున్న పురుషోత్తముడైన స్వామిని చూచి వారిద్దరూ నమస్కరించి వనచరుడు తాను తెచ్చిన తేనె కలిపిన చామలను స్వామికి నివేదించి రాజుకు సగభాగం ఇచ్చి మిగిలిన సగం తాను పూజించాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఇక్కడికి విశ్రాంతి ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.